హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే సెక్షన్ 17A యొక్క ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లోని సెక్షన్ 17A అనేది ఈరోజు సుప్రీంకోర్టులో ప్రధానంగా వార్తల్లో నిలిచినటువంటి అంశం. మరి యొక్క సెక్షన్ 17Aని మనం ఏ సందర్భంలో ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం? ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలానే చంద్రబాబు నాయుడు గారి కేసు. ఫార్మల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. ఇది దేనికి సంబంధించింది? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. ఈ యొక్క పిక్ క్రెడిట్ వచ్చేసి మనకి లైవ్ లా నుంచి తీసుకోవడం జరిగింది. ఈరోజు మేము లైవ్ లాలో ప్రొసీడింగ్స్ కూడా వినుంటారు. మరి ఈ సందర్భంలో సెక్షన్ 17A గురించి ఫర్దర్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు ఇక సెక్షన్ 17A అనేది ఏ చట్టానికి సంబంధించింది? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అంటే అవినీతి నిరోధక చట్టానికి సంబంధించింది. మరి అసలు ఇదంతా కూడా అసలు ఈ ప్రొసీడింగ్స్, ఈ కేసు ఇదంతా దేంతో స్టార్ట్ అయిందంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ సమయంలో స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా వీళ్ళు ఒక సైమన్స్ ఇండియా అనే కంపెనీకి, లేదా సిమెన్స్ ఇండియా అనే కంపెనీకి వీళ్ళు ఒక కాంట్రాక్ట్ ఇవ్వడం, దాని నుంచి వివిధ కంపెనీలు క్రియేట్ అవ్వడం, ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి 371 కోట్ల నుంచి మళ్ళీ తిరిగి ఒక 241 కోట్లు వివిధ యొక్క ప్రాక్సీ కంపెనీ, లేదా యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ షెల్ కంపెనీ, ఇలా కొన్ని కంపెనీస్కి వెళ్ళినట్టుగా సైఫానింగ్, దీన్ని మనం మనీ సైఫనింగ్ అంటారనమాట. అంటే డబ్బు వివిధ మార్గాలుగా ఈ యొక్క కొన్ని డమ్మీ కంపెనీలకు వెళ్ళినట్టుగా ఆరోపణలపైన యాక్చువల్లీ GST అనేది ఈ కేసు స్టార్ట్ చేసింది. మొదటిగా ఇది 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మనకు ప్రైమరీ ఎంక్వైరీ జరిగింది. ఎవరి ప్రకారము? ఈ యొక్క CID అధికారుల ప్రకారం. సరే, జరిగిన తర్వాత ఆ కేసుని ఉద్దేశిస్తూ ఇటీవల అంటే లాస్ట్ మంత్ సెప్టెంబర్ 9th రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని CID పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు CID పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత CID న్యాయస్థానం ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చిందనమాట. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని పోలీస్ కస్టడీకి ఇవ్వచ్చు, లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వచ్చు. జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చింది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి తరపున లాయర్స్ ఫస్ట్ హైకోర్టులో అసలు ఈ యొక్క కేసు కొట్టివేయండి, ఈ కేసు నాకు సంబంధం లేదు అంటే ఈ కేసును క్వాష్ కొట్టివేయండి అని పిటిషన్ వేయడం జరిగింది. ఏంది? హైకోర్టులో వాదోపవాదాలు విన్న మీదట మరి చంద్రబాబు నాయుడు గారి తరపున లాయర్స్ ఏం వాదిస్తున్నారు? సెక్షన్ 17A అనేది అప్లికేబుల్ కావాలి అంటున్నారు. మరి అసలు ఈ సెక్షన్ 17A అంటే ఏంటంటే ఈ యొక్క సెక్షన్ 17Aని జూలై 2018లో ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో చేర్చారనమాట. దీని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? నార్మల్గా ప్రభుత్వ అధికారి తన యొక్క విధులు నిర్వర్తించేటప్పుడు కొందరు కావాలని కూడా ప్రభుత్వ అధికారి పైన కేసులు వేసేటటువంటి అవకాశం ఉంటుంది, అవునా కదా? తన యొక్క విధులకు ఆటంకం కల్పించాలని చెప్పేసి, మరి అలాంటిది నివారించడం కోసం అని చెప్పేసి ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ పైన ఏదైనా ఒక కేసు ఫైల్ అయినప్పుడు ఎవరైనా ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. ఇన్వెస్టిగేషన్ వేరే, ప్రాసిక్యూషన్ వేరే. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేసే ముందు కాంపిటెంట్ అథారిటీ అంటే ఈ యొక్క ఆ పబ్లిక్ సర్వెంట్ ఏ డిపార్ట్మెంట్ పరిధిలో వస్తాడో, లేదా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో వస్తారో వాళ్ళ అనుమతి తీసుకొని మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పేసి సెక్షన్ 17A చెప్తుందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. కాంపిటెంట్ అథారిటీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ సర్వెంట్ కాదు కదా అని మీకు డౌట్ రావచ్చు. మరి యొక్క కేసు ఫైల్ అయినప్పుడు లేదా ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు యొక్క పబ్లిక్ సర్వెంట్ డెఫినేషన్లోకి వస్తారు. ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ పబ్లిక్ సర్వెంట్లోకి వస్తారని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు గతంలో PV నరసింహారావు వర్సెస్ CBI కేసులో కూడా చెప్పడం జరిగింది. సో పబ్లిక్ సర్వెంట్ పరిధిలోకి వస్తారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలంటే ఏ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి? ఒక స్పీకర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలా పర్మిషన్ తీసుకోలేదు అని చంద్రబాబు నాయుడు గారి తరపున ఉన్నటువంటి లాయర్లు వాదిస్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సెక్షన్ 17A ప్రకారము ఈ యొక్క స్పీకర్ గవర్నర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి, అలా తీసుకోలేదు. సెక్షన్ 17A వర్తిస్తుంది నాకు, ఇది వీళ్ళు పాటించలేదు కాబట్టి కేసును కొట్టివేయండి అని చంద్రబాబు నాయుడు గారి తరపున లాయర్స్ వాదిస్తున్నారు. ఫైన్. మరి ఇప్పుడు ముకుల్ రోహత్గి అవతల వైపున వాళ్ళు వాదిస్తున్నది ఏంటంటే ఈ 17A ఎప్పుడు వచ్చింది? మనకి 2018లో వచ్చింది. 2018. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క కేసు ఫస్ట్ అంటే కేసు ఎప్పుడైతే కనుక ప్రైమరీ ఎంక్వైరీ స్టార్ట్ అయిందో అప్పుడు 17A లేదు. 17A అప్పుడు ఇంకా యాడ్ చేయలేదు. మరి అప్పుడు 17A యాడ్ చేయలేదు కాబట్టి మరి 17A ఎలా అప్లికేబుల్ అవుతుంది? కాబట్టి 17A అప్లికేబుల్ కాదు, గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండానే అరెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి CID అధికారుల తరపున ఉన్నటువంటి ఒక ముకుల్ రోహత్గి గారు వాదిస్తున్నారు. ముకుల్ రోహత్గి గారు ఇంకోటి కూడా వాదించడం జరిగింది హైకోర్టులో. ఏమని? ఇది కేవలం
పబ్లిక్ సర్వెంట్ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వర్తనలో భాగంగా చేసినటువంటి తప్పు కాదు, ఇది ప్రభుత్వం యొక్క నిధులను పక్కదారి పట్టించడం లాంటిది. అంటే దీన్ని మనం ఫండ్స్ ఎంబెజిల్మెంట్ అంటారనమాట. మనీ ఎంబెజిల్మెంట్ అంటే డబ్బులను తప్పుదోవ పట్టించడం లాంటిది. ప్రభుత్వ డబ్బుకి కస్టోడియన్గా ఎవరు ఉండాలి? ప్రభుత్వం ఉండాలి. అలాంటిది ఈ యొక్క ప్రభుత్వమే తప్పుదోవ పట్టించింది. కాబట్టి ఇది కేవలం ప్రభుత్వ అధికారి యొక్క నిర్లక్ష్యం అన్న డెఫినేషనే కాకుండా దీని ఈ యొక్క క్రైమ్ని ఏదైతే ఉందో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్, దీని యొక్క తీవ్రత పెద్ద స్థాయిలో ఉంది. కాబట్టి దీనికి సెక్షన్ 17A అప్లికేబుల్ కాదు అని హైకోర్టులో వాదించడం వల్ల హైకోర్టు అనేది ఈ కేసుని క్వాష్ చేయలేదు. ఓకే, దాని తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇప్పుడు ముకుల్ రోహత్గి గారు ఏం వాదిస్తున్నారు? ఈ యొక్క క్రైమ్ జరిగినప్పుడు ఈ యొక్క స్కామ్ ఏదైతే ఫస్ట్ వెలుగులోకి వచ్చిందో అప్పుడు సెక్షన్ 17A లేదు కాబట్టి వర్తించదు అని వాళ్ళు అంటున్నారు అనమాట. వేరే చంద్రబాబు నాయుడు తరపున లాయర్ మీకు ఆల్రెడీ చెప్పాను, హరీష్ సాల్వే గారు సెక్షన్ 17A ఎందుకు వర్తిస్తుందో చెప్తున్నారు. కాబట్టి మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ వేసింది, ఏమని? సరే, సెక్షన్ 17A వర్తిస్తుంది అని అన్నాం అనుకోండి, కాసేపు సెక్షన్ 17A వర్తిస్తుంది అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు కొట్టివేశామనుకోండి, అప్పుడు ఒకవేళ నిజంగా కరప్షన్ జరిగితే కనుక ఆ కరప్షన్ వెలుగులోకి రాదు కదా. అంటే ఒక సెక్షన్ అనేది చట్టం యొక్క మొత్తం ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది కదా అని ఈరోజు క్వశ్చన్ అడిగారు. అది ఇప్పుడు మనకి ఫ్రైడే రోజు కూడా వాదనలోకి రాబోతుంది. అంటే సెక్షన్ 17A అన్నదాన్ని పట్టుకొని మనం ఒకవేళకి కొట్టేస్తే మన యొక్క చట్టం యొక్క పర్పసే డిఫీట్ అయిపోయింది కదా అని క్వశ్చన్. 17A ఎందుకు? ఒక ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకోవాల్సినటువంటి పర్మిషన్ మాత్రమే. ఇన్వెస్టిగేషన్ వేరే, మరి ఇక్కడ ప్రాసిక్యూషన్ వేరే. ఇన్వెస్టిగేషన్ తీసుకొని అన్ని ఫ్యాక్ట్స్ జత చేసిన తర్వాత ఇదే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ 19 ఉంటుంది. సెక్షన్ 19 ప్రకారము ఒక ప్రాసిక్యూషన్ చేయాలి. ప్రాసిక్యూషన్ చేసేది ఎవరు? ప్రాసిక్యూటర్. ప్రాసిక్యూషన్ చేస్తే ప్రాసిక్యూషన్లో దోషి అని తెలిస్తే శిక్ష పడుతుందన్నమాట. అంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కోసం సెక్షన్ 17A ఫాలో అవ్వలేదు అని చెప్పేసి ఈ యొక్క కేసు మొత్తం కొట్టేస్తే అసలు ఈ యొక్క చట్టానికి ఉన్నటువంటి పర్పసే పోతుంది కదా అని సుప్రీంకోర్టు క్వశ్చన్ వేసింది. మరి హరీష్ సాల్వే గారు ఏమన్నారంటే ఈ యొక్క సెక్షన్ 17A ఎప్పుడు చేయాలి? సెక్షన్ 17A అనేది 2018 కన్నా ముందు క్రైమ్ జరిగినప్పుడే ఈ యొక్క సెక్షన్ 17A అప్లికేబుల్ ఉంటుందా, 18 తర్వాత అప్లికేబుల్ ఉంటుందా అని హైకోర్ట్స్ వివిధ సందర్భాల్లో వివిధ హైకోర్టులు జడ్జిమెంట్ ఇచ్చినాయి. ఇక మీరే చెప్పాలి అని హరీష్ సాల్వే గారు అన్నారు అనమాట. అంటే ఏదైనా ఒక చట్టం, అంటే ఇప్పుడు సెక్షన్ 17A ఎప్పుడు యాడ్ చేసినాం మనం? 2018లో యాడ్ చేసినాం. క్రైమ్ ఎప్పుడు అంటున్నారు? జరగక ముందే అంటున్నారు. మరి ఇప్పుడు సెక్షన్ 17A క్రైమ్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు సెక్షన్ 17A లేదు కాబట్టి సెక్షన్ 17A అప్లికేబుల్ కాదు అని ముకుల్ రోహత్గి గారు అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? ఈ యొక్క తర్వాత అంటే అంటే మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది 2021, అప్పటికి సెక్షన్ 17A ఉంది కాబట్టి సెక్షన్ 17A అప్లికేబుల్ చేయాలి అంటున్నారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి. అంటే సెక్షన్ 17A అనేది ఈ యొక్క ఉన్నా లేకున్నా అది 18 నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి 18 కన్నా ముందు కూడా ఒకవేళ ఏదైనా యొక్క తప్పు జరిగి అందులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయనట్టయితే కనుక దానికి కూడా 17A వర్తింపజేయాలంటారా లేదా ఈ యొక్క క్రైమ్ జరిగినప్పుడు 17A లేదు కాబట్టి మరి ఇప్పుడు ఈ కేసుకి 17A వర్తింపజేయాల్సినటువంటి అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారి యొక్క కేసు కొట్టేస్తారా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మనం ఫ్యాక్ట్స్ చూసినట్టయితే మరి ఏ బెంచ్ ఈ కేసును హియరింగ్లో ఉంది? సుప్రీంకోర్టు చెందినటువంటి జస్టిస్ అనిరుధ బోస్ అలానే బేలా త్రివేది ఈ యొక్క కేసుని డీల్ చేస్తున్నారు. ఈ కేసుకి దీనికి సంబంధించి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే కనుక క్వాష్ చేయడానికి రిజెక్ట్ చేసిందో దానిపైన స్పెషల్ పిటిషన్ వేయడం జరిగింది. ఏమని? ఈ యొక్క సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కదా, దాన్ని కొట్టివేయమని చెప్పేసి. ఏ కేసుకు సంబంధించి? ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఈ యొక్క ఎఫ్ఐఆర్ని కొట్టివేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. హరీష్ సాల్వే ఆర్గ్యుమెంట్ మనం ఆల్రెడీ చూసాం, చంద్రబాబు నాయుడు గారు అలానే సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి సిఐడి తరపున ఆర్గ్యుమెంట్స్ వాదించడం జరిగింది ఫ్రెండ్స్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ఒకవేళ మన సెక్షన్ 17Aని ఈ యొక్క మనం సాకుగా తీసుకొని ఈ యొక్క క్వాష్ చేస్తే కనుక అప్పుడు చట్టానికి ఉన్నటువంటి వాల్యూ మొత్తం పోతుంది కదా సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఇంకో అబ్జర్వేషన్ కూడా చేసింది ఇక్కడ. ఏమని? ఎఫ్ఐఆర్లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఒకటే లేదు. ఈవెన్ ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారి పైన ఐపీసీ చట్టం ప్రకారం కూడా కేసులు అనేది విధించడం జరిగింది. ఐపీసీ కూడా 1860 ప్రకారం. మరి ఐపీసీ కూడా ఉంది కదా, ఐపీసీ ఉన్నప్పుడు సెక్షన్ 17A అని అప్లికేబుల్ కాదు కదా.
మరి కేసు ఎట్లా కొట్టేస్తాం, ఇది కూడా సుప్రీంకోర్టు అడిగింది. దీని గురించి కూడా ఫ్రైడే ఏం చెప్తుందో వినాలి స్టూడెంట్స్. నెక్స్ట్ వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏందో నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 17A కావాలని ప్రీవియస్ ఆర్గ్యుమెంట్స్ హైకోర్ట్స్ డిఫరెంట్ కేసులో డిఫరెంట్ విధాలుగా చెప్పిందని చెప్పేసి ఈ యొక్క హరీష్ సాల్వే గారు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ కూడా అడుగుతున్నారు వీళ్ళు. అలానే నేను మీకు ఇన్వెస్టిగేషన్కి ప్రాసిక్యూషన్కి డిఫరెన్స్ చెప్పాను. ఇన్వెస్టిగేషన్ అనేది ప్రధానంగా ఎవిడెన్స్ని గ్యాదర్ చేయడం మీద, ప్రాసిక్యూషన్ అనేది తను తప్పు చేశాడా లేదా అని ప్రూవ్ చేయడం పైన ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ స్టెప్, ప్రాసిక్యూషన్ సెకండ్ స్టెప్. ఇన్వెస్టిగేషన్ గురించి డీల్ చేసేది సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. అదే చట్టంలో ప్రాసిక్యూషన్ గురించి డీల్ చేసేది సెక్షన్ 19 అనమాట. అది మీకు అర్థం కావాలి. అలానే ఇన్వెస్టిగేషన్ తర్వాత ప్రాసిక్యూషన్ ఉంటుంది. ప్రాసిక్యూషన్లో ఒకవేళ దోషిగా తేలితే కనుక అప్పుడు డైరెక్ట్ కన్విక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకి ఓవరాల్గా సెక్షన్ 17Aకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి నిన్నటి వీడియోలో మిమ్మల్ని అడిగినటువంటి MCQ ఏంటి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది అని అడిగాను. ఆన్సర్ వచ్చేసి మనకి 3 ఓన్లీ. యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 5 మెంబర్ బాడీ కాదు, 3 మెంబర్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిసైడ్స్ దట్ ఎలక్షన్ షెడ్యూల్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ రిజాల్వ్స్ ద డిస్ప్యూట్ రిలేటింగ్ టు ద ఏదైనా సరే పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి సింబల్స్ డిస్ప్యూట్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది డిసైడ్ చేస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఈరోజు క్వశ్చన్ ఎందుకు చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ అఫెన్స్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం ఏది ఇందులో నేరం కాదు. మెయిన్స్ క్వశ్చన్. క్రిటికల్లీ అసెస్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్. కరప్షన్ని తగ్గించడంలో ఎలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సజెస్ట్ రిఫార్మ్స్ టు దిస్ యాక్ట్. ఈ చట్టానికి రిఫార్మ్స్ సజెస్ట్ చేయండి అంటున్నారు. ఇది మెయిన్స్ క్వశ్చన్ స్టూడెంట్స్. సరే, మరి వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి మనం ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది. సెక్షన్ 17A ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అది ఈ చట్టంలో అంటే ఈ కేసులో అప్లికేబుల్ అవుతుందా కాదా అనే ఇరువైపుల ఆర్గ్యుమెంట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్కి ప్రాసిక్యూషన్కి మనం డిఫరెన్స్ మనం అర్థం చేసుకొని ట్రై చేసాం. అలానే ఇదే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ 19 గురించి కూడా డిస్కస్ చేసాం. సెక్షన్ 17A ఎందుకు తీసుకొచ్చామో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి సెక్షన్ 17Aకి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.